హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి ఈరోజు అంటే వీకెండ్కి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఇదే చివరి ప్రోమో అని చెప్పవచ్చు. అంటే వీకెండ్ చివరి ప్రోమో అని చెప్పాలి. ఎందుకంటే వచ్చే వారం బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీమ్ మేనేజ్మెంట్. అయితే వచ్చే వారం ఫినాలేని కాసేపు పక్కన పెడితే ఈ వారం హోస్టింగ్ మాత్రం నాగార్జున అదరగొట్టేశాడని చెప్పవచ్చు. ఈ సీజన్ చివరి వీకెండ్ కావడంతో ఒక్కొక్కరి తాట తీసి వదిలేశాడు నాగార్జున. ముఖ్యంగా నిఖిల్ అలాగే గౌతమ్ ఇద్దరికీ కూడా 3 చెరువుల నీళ్లు తాగించాడు అని చెప్పవచ్చు. వీరిద్దరికి పెట్టిన తిప్పలైతే చూస్తే ఇదే విధమైన హోస్టింగ్ ఈ సీజన్ మొదటి నుంచి నాగార్జున చేసింటే ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్తో అదిరిపోయి ఉండేది అని అనిపించక మానదు. ఇక మొదటగా నిఖిల్తో మాట్లాడుతూ, నిఖిల్, ఈ వారం నువ్వు ప్రతి గేమ్లో కూడా 100% ఇచ్చావు, అన్ని గేమ్స్లో సూపర్గా ఆడావు అంటూ పొగడ్తలైతే కురిపించాడు. దీంతో నిఖిల్ చాలా ఆనందపడ్డాడు. అయితే ఆ ఆనందం క్షణాల్లోనే ఆవిరి చేసేశాడు నాగార్జున. ఏమైంది అంటే నిఖిల్ ఈ వారం ఆటలు బాగా ఆడినా కూడా మాటలు మాత్రం కొంచెం ఓవర్గా మాట్లాడటం అయితే జరిగింది. ముఖ్యంగా రంగు పడుద్ది టాస్క్లో నిఖిల్ గౌతమ్ని అనరాని మాటలు చాలానే అన్నాడు. ముఖ్యంగా కూర్చోబే అంటూ గౌతమ్ డిస్రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా గౌతమ్పై మాటల యుద్ధం అయితే చేశాడు. ఆ మాటలని ఎత్తి చూపుతూ నిఖిల్పై కోపంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు నాగార్జున. అయితే నిఖిల్ ఇక్కడ తన మాటలని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అంతకంటే ముందు గౌతమ్ నన్ను మూసుకొని కూర్చో అంటూ అన్నాడు సార్. అంటే ఆ రోజు నువ్వు గొడవ పడ్డావు, అక్కడితో ఆ విషయం అయిపోయింది. అంటే ఆ రోజు గౌతమ్ నిన్ను మూసుకొని కూర్చో అన్నాడు అన్న కోపంతోనే నువ్వు కూర్చోపోబే అని అన్నావా అంటూ నిఖిల్ని సూటిగా ప్రశ్నించేసరికి నిఖిల్ నోట మాట రాలేదు. అలాగే మరో మాట కూడా నువ్వు అన్నావు నిఖిల్, నువ్వు ఎప్పుడు ఫిజికల్లో మరో మాట కూడా నువ్వు అన్నావు నిఖిల్, నువ్వు ఎప్పుడు టాస్క్లో ఫిజికల్ అవ్వలేదా, ఎవరిని తోసేయలేదా, అక్కడ కావాలని ఏమన్నా నువ్వు తోసేసావా? లేదు కదా, అది అన్ఇంటెన్షనల్గా జరిగిపోయింది. టాస్క్లో గెలవాలనే కోపంతో అలా టాస్క్ ఆడతారు, కానీ ఎవరు కావాలని కొట్టరు, ఎవరు గిచ్చరు. కానీ నువ్వు గౌతమ్ మాత్రం ఇంటెన్షనల్గా అయినా కూడా గౌతమ్ కొరుకుతాడు, కొడతాడేమో అని అనిపించేలా నువ్వు మాటలు మాట్లాడడం మాత్రం, అది కూడా నీలాంటి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ నుంచి అటువంటి మాటలు రావడం మాత్రం నిజంగా నన్ను షాకింగ్కి గురి చేశాయి అంటూ నాగార్జున అయితే ఫైర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత గౌతమ్తో మాట్లాడుతూ, గౌతమ్, నీకు ఎన్నిసార్లు చెప్పినా పదే అదే తప్పు చేస్తున్నావు. మాటలు మాట్లాడటం, మాటలు జారటం, ఆ తర్వాత తప్పైంది, మీకు అది డిస్రెస్పెక్ట్ఫుల్ అవుతే సారీ అంటూ చెప్పడం, మాటలు వదిలేసి తర్వాత సారీ చెప్తే ఎవరు అంగీకరించేవారు లేరు ఇక్కడ అంటూ గౌతమ్కి స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ప్రేరణకి కూడా ఇచ్చి పడేశాడనే చెప్పాలి. ప్రేరణ, నువ్వు మాట్లాడే మాటలు ఎంతలా ఉంటాయి అంటే పక్కవారికి అవి డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపిస్తాయి, పక్కవారు ఏదో మానసిక క్షోభ అనుభవించేలా ఉంటాయి. కానీ నువ్వు మాత్రం చాలా నవ్వుతూ చెప్తావు. మళ్ళీ వారు ఏదైనా అంటే నువ్వు ఏదో పెద్ద రాదాంతం చేస్తావు. కాబట్టి వేరే వారితో నువ్వు మాట్లాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం చూసుకొని మాట్లాడు ప్రేరణ. మాటలు జారుతున్నాయి, జాగ్రత్త. ఇప్పుడే కాదు, నీ జీవితంలో కూడా చాలా ముఖ్యంగా ఈ మాటలు ఉంటాయి. కాబట్టి ప్రతి విషయాన్ని బాగా పరీక్షించి ఆలోచించి మాట్లాడు. ముఖ్యంగా నువ్వు తీసుకునే కొన్ని నిర్ణయాలు బయాస్డ్గా అనిపిస్తున్నాయి. ఇది బిగ్ బాస్ షో కాబట్టి సరిపోయింది, బయట కూడా అలాగే ఉంటే నిన్ను అందరూ దూరం చేసుకుంటారు అంటూ చెప్పడం అయితే జరిగింది. సో ఫైనల్లీ ప్రోమో చివరిలో మాత్రం బిగ్ బాస్ సీజన్ 8లో 14వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అంటూ బిగ్ బాంబ్ పేల్చేశాడు నాగార్జున. మరి ఈరోజు ఎలిమినేట్ అవ్వబోయే, అంటే ఈ 14వ వారం ఎలిమినేట్ అవ్వబోయే ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ ఎవరై ఉంటారు అని మీరు భావిస్తున్నారో వారి పేర్లని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.